UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి దాదాపు 5 నెలలు అవుతుంది. కాగా తాజాగా పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా సంక్షేమం, అభివృద్ధి సమతూకం పాటిస్తూ బడ్జెట్ రూపకల్పన చేశారు. మరోవైపు అసెంబ్లీలో కీలకమైన చీఫ్ విప్ పోస్టులను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం స్పీకర్ తర్వాత కీలకమైన డిప్యూటీ స్పీకర్ పదవిని మాత్రం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును ఎంపిక చేశారు. టీడీపీ శాసనసభ్యుడు కనుమూరు రఘురామకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ శాసన ఉపసభాపతి కానున్నారు. ఆయన పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవిని 1-2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ పదవికి రఘురామకృష్ణరాజు ఎన్నిక కావడం లాంఛనమే అని చెప్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన నరసాపురం లోక్సభ స్థానం నుంచి వైఎస్ఆర్సీపీ తరపున గెలిచారు. తర్వాత కొద్ది రోజుల్లోనే అప్పటి జగన్ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. అప్పటి సీఎం జగన్ కు సింహ స్వప్నంగా తయారయ్యారు. రచ్చబండ పేరుతో ఎప్పటికప్పుడు అధికార పార్టీ నేతలకు చుక్కలు చూపించారు. మరోవైపు జగన్ రఘురామకృష్ణరాజు రాజద్రోహం కేసులో జైలు పాలు చేసిన ఆయన ఇబ్బందులు పాలు చేస్తుంది. కేంద్రంలోని పెద్దలతో రఘురామకృష్ణరాజుకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోకి అడుగు పెట్టనీయకుండా పగబట్టారు. ఆ సమయంలో ఆయన అధిక సమయం హస్తినకే పరిమితమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రఘురామకృష్ణరాజు తనను గతంలో చిత్రహింసలకు గురి చేసిన పోలీసులపై గుంటూరులో కంప్లైంట్ చేశారు. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి జగన్ తో పాటు పోలీస్ ఉన్నతాధికారులు నిందితులుగా చేర్చారు. ఇదంతా పక్కన పెడితే మరి టీడీపీ ఆఫర్ చేసిన ఈ పదవిని చేపడతారా లేదా అనేది చూడాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.